ఈరోజు నాగార్జున గారు ఏ కంటెస్టెంట్కు వార్నింగ్ ఇవ్వచ్చు, ఏ కంటెస్టెంట్ను అప్రిషియేట్ చేయొచ్చు అన్న దాని గురించి కొన్ని విషయాల గురించి చెప్తాను. ముందుగా నాగార్జున గారు ఈరోజు కళ్యాణ్కు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఏ విషయంలో అంటే, దివ్య రెబల్గా ఉండి మన టీంలో ఎవరైనా రెబల్ ఉంటే మన టీంలో ఉన్న వాళ్ళను టాస్క్లో నుండి ఎలిమినేట్ చేయొద్దు అని చెప్పి, రెబల్గా ఉన్న దివ్య తన టీంలోనే ఉన్న కళ్యాణ్ను ఎలిమినేట్ చేసింది. ఆ విషయం తెలిసి కూడా కళ్యాణ్ క్వశ్చన్ చేయలేదు, స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోలేదు. నువ్వు మన టీంలో ఉన్న వాళ్ళను ఎలిమినేట్ చేయొద్దు అని చెప్పి మరి నన్నెలా ఎలిమినేట్ చేశావు అని ఈ విషయంపై కళ్యాణ్కు నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోలేదు అని. అలాగే ఇదే విషయంలో దివ్యకు కూడా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. నువ్వు అలా చెప్పి మళ్ళీ నీ టీంలోనే ఉన్న వాళ్ళను ఎలిమినేట్ చేయడం కరెక్టా అని. అవతల టీంలో ఉన్న వాళ్ళను ఎలిమినేట్ చేసి ఉంటే మీ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి కదా. నువ్వు మళ్ళీ ఎందుకు అలా చేశావు అని నాగార్జున గారు దివ్యకు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది, క్వశ్చనింగ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నాగార్జున గారు తనుజకు దివ్యకు కూడా చిన్న వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తనుజ దివ్య వీరిద్దరూ ఏ డిస్కషన్ చేసినా ఏమి మాట్లాడుకున్నా అందులో భరణి గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ప్రతిసారి భరణి గారిని ఇన్వాల్వ్ చేస్తూనే ఉన్నారు స్టార్టింగ్ నుండి కూడా. మరి మీ ఇద్దరు డిస్కషన్లో భరణి గారిని మళ్ళీ ఎందుకు తీసుకువస్తున్నారు అనే విషయంలో తనుజకు దివ్యకు నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇదే విషయంలో భరణి గారికి కూడా నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోవట్లేదు, ఇకపై నా గురించి మీరు డిస్కషన్లోకి తీసుకురావద్దు అని భరణి గారికి కూడా నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత గౌరవ్ను నాగార్జున గారు అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. ఏ విషయంలో అంటే, థర్డ్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ టాస్క్ గెలిచిన తర్వాత తనకు బ్యాడ్జ్ కావాలి అని తనుజాతో ఇమానియల్తో చాలా గట్టి పోరాటం చేశాడు. పోరాటం చేసి బ్యాడ్జ్ సంపాదించుకున్నాడు. తనపై తను చాలా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి ఆ విషయంలో గౌరవ్ను నాగార్జున గారు అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత దివ్యను సుమన్ శెట్టిని కూడా నాగార్జున గారు అప్రిషియేట్ చేయొచ్చు. ఏ విషయంలో అంటే, సీక్రెట్ టాస్క్ పర్ఫార్మెన్స్ విషయంలో చాలా మంచిగా టాస్క్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టాస్క్ సింపుల్దే అయినప్పటికీ కూడా వారిద్దరి పర్ఫార్మెన్స్ కారణంగా చాలా కంటెంట్ వచ్చింది. ఆ విషయంలో వారిద్దరిని నాగార్జున గారు అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రాము రాథోడ్కు ఈ వారం నాగార్జున గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఏ విషయంలో అంటే, హౌస్లో ఉండను వెళ్ళిపోతాను అంటూ మాటికి అంటూ ఉన్నాడు. అలాగే ప్రతి విషయంలో సాక్రిఫైస్ చేస్తున్నాడు. తనపై తను స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోవట్లేదు అవకాశం ఉన్నప్పటికీ కూడా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రాము రాథోడ్ విషయంలో. ఈ వారం రాము రాథోడ్కి మాత్రం చాలా సీరియస్ వార్నింగ్ ఉంటుంది. తర్వాత శ్రీనివాస సాయికి కూడా సీరియస్ వార్నింగ్ ఉంటుంది. ఏ విషయంలో అంటే, క్యాప్టెన్సీ టాస్క్ అయిన ట్రైన్ టాస్క్లో ఎవరిని తీసేయాలి అన్నప్పుడు శ్రీనివాస సాయి సుమన్ శెట్టి పేరు చెప్తాడు, దివ్య పేరు చెప్తాడు, రీతు పేరు చెప్తాడు. డైరెక్ట్గా ఎవరిని తీయాలి అనుకుంటున్నాడో వాళ్ళ పేరు చెప్పడు, అటు ఇటు మారుస్తూ ఉంటాడు. ఈ విషయంపై శ్రీనివాస సాయికి నాగార్జున గారు వార్నింగ్ ఇవ్వచ్చు. డైరెక్ట్గా ఒకరి పేరు చెప్పొచ్చు కదా, అటు ఇటు ఎందుకు మార్చావు అని.